शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరము ఆగస్టు మాసంలో మీనరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఈ ఆగస్టు మాసంలో గ్రహస్థితి ప్రధానంగా సూర్యుడు 16వ తారీఖు వరకు ప్రతికూలంగా ఉన్నాడు. 16 తర్వాత మాసం చివరి వరకు కూడాను అనుకూలంగా ఉన్నాడు. అంటే సూర్య భగవానుడి యొక్క అనుకూలత 50% ఉంది. ప్రారంభంలో మొదటి 2 వారాలు ప్రతికూలంగా ఉన్నాడు, తర్వాత అనుకూలంగా ఉన్నాడు. ఇక అంగారకుడు 26వ తారీఖు వరకు అనుకూలంగా ఉన్నాడు. 26 తర్వాత లాస్ట్ 4-5 రోజులు అంగారకుడు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. అర్ధాష్టమ స్థానంలోకి వస్తున్నాడు. అంటే ఎక్కువ రోజులు 26 రోజులు ప్రారంభం నుండి అంగారకుడి యొక్క అనుకూలత ఉంది. ఇక బుధుడు ప్రారంభంలో అంటే 22వ తారీఖు వరకు ప్రతికూలంగా ఉన్నాడు. అయితే ఈ 22వ తారీఖు వరకు గోచార రీత్యా ప్రతికూలంగా ఉన్నప్పటికీ మిత్రస్థానంలో సంచరిస్తున్నాడు కనుక ఈ ప్రభావం కొంచెం తగ్గుముఖం పడుతుంది. తర్వాత మళ్ళీ 23 నుండి మాసాంతం వరకు అంటే చివరి వారము చాలా అనుకూలంగా ఉంది బుధుడి యొక్క సంచారము. ఇక బృహస్పతి ప్రతికూలంగా ఉన్నాడు, 3వ స్థానంలో సంచరిస్తున్నాడు, బాధక స్థానంలో సంచరిస్తున్నాడు. గోచార రీత్యా ప్రతికూలం కనుక గురు భగవానుడి యొక్క అనుకూలత లేదు. శుక్రుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. అంటే శుక్రుడు 24 వరకు ప్రతికూలంగా ఉన్నాడు. 24 తర్వాత కొంత అనుకూలంగా ఉన్నాడు. అంటే ఓవరాల్గా 6వ స్థానము 7వ స్థానం రెండు కూడాను ప్రతికూలమే శుక్రుడికి. అయినప్పటికీ 6వ స్థానము ఎక్కువ ప్రతికూలంగా ఉంటుంది. దాని తర్వాత కన్యాలోకి ప్రవేశిస్తున్నాడు, అది కూడాను 7వ స్థానం ప్రతికూలమే. ఇక శనైశ్చరుడు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. 12వ స్థానంలో శని సంచారము ప్రతికూలంగా ఉంటుంది. ఏలినాటి శని ప్రారంభమైనాడు మీనరాశి వారికి, ద్వాదశంలో ఉన్నాడు కనుక శనీశ్వరుడి యొక్క అనుకూలత లేదు. రాహు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు కూడాను 7వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా మెజారిటీ గ్రహాలు అంటే ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగానే సంచరిస్తున్నాయి. మొదటి 2 వారాలు సూర్యుడు ప్రతికూలంగా ఉన్నప్పటికీ 3-4 వారాలలో సూర్యుడి యొక్క అనుకూలత ఉంది, కుజుడి యొక్క అనుకూలత ఉంది. మొదటి 3 వారాలు బుధుడి యొక్క అనుకూలత చివరిలో ఉంది. అంటే బుధుడు 22 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. సింహరాశిలో సంచరించడము 6వ స్థానం. 6వ స్థానం అనుకూలంగా ఉంటుంది. మళ్ళీ వక్రించి 5వ స్థానంలోకి వస్తున్నాడు. 5వ స్థానం ప్రతికూలంగా ఉంటుంది. ఈ విధంగా బుధుడి యొక్క ఫలితం ఉంది. ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే మీనరాశి వారికి ప్రతికూలతని ఎక్కువగా ఉంది. గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు కనుక నిర్ణయాలు తొందరపడకుండా ఆచితూచి తీసుకోవాలి. అది మీరు ప్రథమ కర్తవ్యం. ఈ మాసంలో మీనరాశిలో జన్మించినటువంటి వారు
నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి. మీ విచక్షణను ఉపయోగించండి, మీ తెలివితేటలను ఉపయోగించండి, లేదా అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు తీసుకోండి, వాళ్ళ సూచనలు తీసుకోండి, ఇంటి వారి యొక్క సూచనలు తీసుకోండి, కుటుంబ పెద్దల యొక్క సూచనలను తీసుకోండి. సమిష్టిగా అందరి నిర్ణయాలు, అందరి సూచనలు సలహాలు విన్న తర్వాతనే మీరు నిర్ణయాలు తీసుకోండి. తొందరపడకండి ఈ మాసంలో. ఇక ఉద్యోగస్తులకు 3-4 వారాలు అనుకూలిస్తాయి. మొదటి 2 వారాలు ప్రతికూలంగా ఉన్నాయి. ప్రారంభంలో అంటే 1-2 వారాలలో ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటి ఉద్యోగులతో మనస్పర్ధలు, కలహాలు ఇలాంటివి రావడము, తద్వారా కొంత మానసికంగా మీరు ఇబ్బందికి గురి కావడం అనేటువంటిది గోచరిస్తుంది. ఇక హైయప్స్తో, అధికారులతో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటేను 1-2 వారాలు ముఖ్యంగా మీ పైన అపనిందలు మోపే అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు చేసినటువంటి పనిని వేరే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడము, మీరు కష్టించి ఆ పనిని పూర్తి చేసినప్పటికీ ఫలితం వేరే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం మూలకంగా మీరు అశాంతికి గురి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని కొంత జాగ్రత్తగా చూసుకోండి. ఇక అన్నదమ్ముల మధ్యన సఖ్యత మట్టుకు కుదురుతుంది. ఈ 26వ తారీఖు వరకు అన్నదమ్ములతో మీకు బాగానే ఉంటుంది. వారితో స్నేహపూర్వకంగా ఉంటారు, వారి యొక్క సూచనలు పాటిస్తారు, సహాయ సహకారాలు బాగా అందుతాయి. ఆత్మీయులు, బంధువులు, స్నేహితుల యొక్క సూచనల మేరకు మీరు పనులు చేస్తారు, అందులో సక్సెస్ అవుతారు. ఈ విషయంలో మీకు ఈ మాసం కొంత కలిసి వస్తుంది. ఇకపోతే 4వ వారంలో మట్టుకు కొంత జాగ్రత్తలు తీసుకోండి. కొంత మిస్గైడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 1, 2, 3 వారాలు మీకు అనుకూలంగా ఉండేటప్పటికీ 4వ వారం కూడాను వాళ్ళు చెప్పింది మీరు బ్లైండ్గా ఆచరించడం మూలకంగా కొంత ఇబ్బందులు గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైనా కూడాను జ్ఞాతులు, దగ్గరి వాళ్ళు, బంధువులు వీరందరి యొక్క సూచనలను బ్లైండ్గా మీరు ఆచరించకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఇక వ్యవసాయదారులకు లబ్ధి చేకూరుతుంది. వ్యవసాయదారులకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. పంటల విషయంలో మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. వాతావరణం మీకు అనుకూలిస్తుంది. పూర్వము పెట్టినటువంటి పెట్టుబడుల మూలకంగా ఆదాయము రావడం ప్రారంభమవుతుంది. అంటే పూర్వము పెట్టినటువంటి పెట్టుబడులకు ప్రతిఫలాలను ఈ మాసంలో కొంత మీరు అందుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక రాజకీయ కోర్టు వ్యవహారాలతో కొంత అలసిపోతారు. అంటే రాజకీయంగా ఇబ్బందులు, వృధా ఖర్చులు, శ్రమాధికము అయినప్పటికీ పనులు కాకపోవడము, ఇలాంటి వాటి మూలకంగా మీరు కొంత రాజకీయ కోర్టు వ్యవహారాలతో బాగా అలసిపోయేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఆదాయము కొంత నిలకడగానే ఉన్నప్పటికీ ఖర్చులు నియంత్రణలో ఉండవు. ఈ నెలలో ఖర్చులు బాగా కనబడుతున్నాయి. అంటే ఊహించని ఖర్చులు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ముఖ్యంగా ఖర్చులను నియంత్రించుకోవడం చాలా అవసరము. ఈ మాసం తెలియకుండానే మీకు ముందుకు వస్తాయి. ఊరికే ఖర్చు అయిపోతుంది కనుక కొంత మీరు ప్రణాళిక వేసుకోండి. ఆదాయ వ్యయాలను బేరీజు వేసుకోండి. దాని తర్వాతనే మీరు ఖర్చులు పెట్టండి. కొంతలో కొంతైనా కూడాను మీరు కట్ డౌన్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మాసాంతంలో వాహన మూలకంగా రిపేర్లు ముందుకు వస్తాయి కనుక వాహన మూలకంగా కొంత జాగ్రత్తలు తీసుకోండి మాసాంతంలో. ఇక ప్రారంభించినటువంటి పనులలో మీకు ఆలస్యం గోచరిస్తుంది, ఆటంకాలు కనబడుతున్నాయి కనుక పని ప్రారంభించే ముందు దాని గురించి తరోగా మీరు ఆలోచించండి. దాని తర్వాతనే పనిని ప్రారంభించండి. కొంత ఆలస్యం తగ్గుతుంది. బ్లైండ్గా మీరు
ఆ పనులను ప్రారంభించినట్టయితే ఇంకా ఆలస్యము కలిగే అవకాశాలు ఉంటాయి. కనుక సాధ్యాసాధ్యాలను ఆ పని గురించి కూలంకషంగా మీరు ఆలోచించి ప్రారంభించండి. కొంతవరకు ఆలస్యాన్ని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక కొంత సహాయ సహకారాలు దగ్గర వాళ్ళవి మీకు అందుతాయి. పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో కానివ్వండి, చదువుల విషయంలో కానివ్వండి, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కొనసాగుతాయి. అందరి సహకారం కూడాను లభిస్తుంది. ఇంటిలో అనవసరమైనటువంటి చర్చలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి మీరు ఆస్కారం ఇవ్వకండి. అనవసరమైన చర్చలలోకి వెళ్ళకండి. ఎంత అవసరమో అంతవరకే చర్చలు. ఊరికే చర్చలు, నిర్ణయాలు తీసుకోకుండా కేవలం చర్చల వరకే ఉంచినట్టయితే మీకు అనవసరమైనటువంటి డిప్రెషన్కు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చర్చించడం మూలకంగా మీకు మనస్పర్ధలు, కలహాలే ఉంటాయి. కనుక వచ్చినటువంటి ఆలోచనలను కార్యరూపంలో పెట్టడానికి, దాన్ని ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయడానికి మీరు మనస్సు నిలపండి. ఇక కొన్ని ఇబ్బందులు మటుకు కనబడుతున్నాయి. ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే మీనరాశి వారికి ప్రతికూల ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే పరిహారాలను మీరు చేసుకున్నట్టయితే మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. గనక పరిహారాలపై మీరు మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు మనస్సు నిలపాలి. ఏంటంటే, గురు బాధక స్థానంలో ఉన్నాడు, 3వ స్థానంలో ఉన్నాడు. గనక ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహానికై మాతాపితృవులను సేవించండి. ఇది చాలా మీకు సంతోషాన్ని, తర్వాత తృప్తిని ఇచ్చేటువంటి అంశం. తద్వారా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తల్లిదండ్రులు వాళ్లకు సపర్యలు చేయండి, వాళ్ళ బాగోగులను తెలుసుకోండి, వారికి కావలసినటువంటి పనిని చేసి పెట్టండి. వాళ్ళ ఆరోగ్యము, అనారోగ్య సమస్యల గురించి మీరు ఆలోచించి ఏది వాళ్ళకి సపర్యలు చేయాలి అనేటువంటి విషయాన్ని మీరు పసిగట్టి వాళ్లకు మీరు సేవ చేసినట్టయితే తప్పకుండా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. దత్తాత్రేయ స్వామిని కొలవండి, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. ఇక శనీశ్వరుడు ఏలినాటి శని ద్వాదశ స్థానంలో ఉన్నాడు. ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి శని మూలకంగా ఆకస్మికమైనటువంటి ఖర్చులు మీకు ముందుకు వస్తాయి. మీరు ఊహించకుండా ఖర్చులు ప్రవాహంలాగా వెళ్ళిపోతుంటాయి మీ చేతిలో నుండి. కనుక దాన్ని కట్టడి చేసుకోవడానికి పరిహారము ఏకైకమైనటువంటి మార్గం. మీ వైపు నుండి మీరు ప్రయత్నాలు చేసినప్పటికీ అనుకోకుండా ఏదో వస్తుంది. కనుక అలాంటి వాటిని కట్టడి చేసుకోవడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం తప్పనిసరి. కనుక నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. ఇక ఆంజనేయ స్వామిని కొలవండి. ఆంజనేయ స్వామిని కొలవడం మూలకంగా మీ లోపల ధైర్య సాహసాలు పెరుగుతాయి. ఎన్ని ఖర్చులు అయినప్పటికీ రేపు మళ్ళీ నేను సంపాదిస్తాను అనేటువంటి ధైర్యాన్ని మీకు ఆ ఆంజనేయ స్వామి ఇస్తాడు. గనక ఆంజనేయ స్వామిని ఏకాగ్రతతో, నిశ్చలమైనటువంటి మనస్సుతో ప్రదక్షిణాలు చేసి మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అనేటువంటి ఈ శ్లోకాన్ని చదువుతూ ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేయండి. మీకు సమయం ఉన్నట్టయితే ప్రతినిత్యం కూడాను హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. ఇవి చేసుకున్నట్టయితే శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం తగ్గుతుంది. రాహు కేతువులు కూడాను జన్మ 7వ స్థానాలలో ఉన్నారు. ఆరోగ్య సమస్యలు, అనవసరమైనటువంటి మానసిక ఇబ్బందులు, సంతృప్తి లేకపోవడము, ప్రతి విషయం లోపల కూడాను వైరాగ్య స్వభావం అనేటువంటిది ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే పని మీద శ్రద్ధ తగ్గడం అనేటువంటిది ఉంటుంది రాహుకేతుల మూలకంగా. కనుక మీరు అమ్మవారి దేవాలయానికి తప్పకుండా వెళ్ళండి. అమ్మవారి దేవాలయానికి ప్రతినిత్యం కూడాను వెళ్ళండి. విఘ్నేశ్వర స్వామిని కొలవండి. అమ్మవారి దేవాలయానికి వెళుతున్నటువంటి సమయంలో
దేవాలయంలో వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తున్నటువంటి సమయంలో దుర్గే స్మృత హరతి భీతిమశేష జంతోహ స్వస్థై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త అనేటువంటి ఈ మూలమంత్రాన్ని చదువుతూ మీరు ప్రతినిత్యం కూడాను అమ్మవారిని కొలవండి. అమ్మవారి అనుగ్రహంతో మీకు సుఖమయమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తుంది కనుక తప్పకుండా అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. విఘ్నేశ్వరుణ్ణి కొలవండి, ఆటంకాలు లేకుండా ఉంటాయి. ఈ విధంగా గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు 2 రకాలుగా మీరు ప్రయత్నాలను చేపట్టాలి. ఒకటి, ఈ గ్రహస్థితి మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావాన్ని రెక్టిఫై చేసుకోవడానికి మనము ఏం చేయాలి, మన వైపు నుండి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటిది మీరు ఆలోచిస్తూనే భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకు ఈ పరిహారాలు చేయండి. చేసినట్టయితే మీకు శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయి. శుభ ఫలితాలను పొందండి. శుభం.